మనిషికి నేనే లీడర్. అసలు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి సార్. ఆహా, ఇంకా ఓటీటీలో మలయాళ మూవీస్ అవా అలాగే నడుస్తుంది సార్. అబ్బో, ఇంకా ఇంకా అంటే స్టూడియో వన్ ఛానల్ వాళ్ళు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు సార్. అవునా, నిజమా? నిజమే సార్. ఒరే బేవాస్ నా కొడకల్లారా, మీకు నెల నెల నానా సంఖ్యలు నాకు శాలరీస్ ఇస్తుంది ఐపీఎల్ అప్డేట్స్ కోసమో ఓటీటీ మసాలా మూవీస్ కోసమో ఊళ్ళో ఎవడేం పీకుతున్నాడని తెలుసుకోవడం కోసం కాదురా. ఆఫీస్ వర్క్ చేస్తారనరా. చేస్తున్నాం కదా సార్. ఏం చేస్తున్నారు? ఆఫీస్ లో వర్క్. ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఆఫీస్ పనులు చేయడం లేదు, మీ సొంత పనులు చేసుకుంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా సార్. ఒరే మన్ను, సొల్లు సామెతలు చెప్పావనుకో గుండు సొద్దు తీసుకొని అదే గుండెల్లో గుచ్చుతా అని చెప్తున్నారా? యథా బూతు మొహాలు మీరును. అయినా ఏంటి సార్ వర్క్ టైమ్ లో వర్క్ చేసుకోనికుండా తుప్పాస్ మీటింగ్ లో ఏమిట్రా తుప్పాస్ మీటింగా? వర్క్ టైమా? టైం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు రోజు ఆఫీస్కి ఏ టైంకి వస్తున్నావు నాన్న? 11 కి. ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 10 to 6. మరి 11కి ఎందుకు వస్తున్నావు? ఇంటి దగ్గర 10 కే స్టార్ట్ అవుతున్నా సార్. 10కి ఆఫీస్కి రావడం అంటే 10కి ఇంటి దగ్గర స్టార్ట్ కావడం కాదురా, ఎర్రిప్పు సార్. అదే ఎర్రి పుష్పం అంటున్నారా? అయినా ఏంటి సార్ మీరు ఆఫీస్ టైం 10 to 6 కదా? అవును. అంటే బిఫోర్ 10 మా పర్సనల్ టైమే కదా? అవును. మరి మా పర్సనల్ టైంలో ఆఫీస్కి ఎలా స్టార్ట్ అవుతాం సార్? ఆఫీస్ టైం 10 అంటే 10కి ఆఫీస్ గురించి ఆలోచిస్తాం. ఏంట్రా వీధి కుక్కల సౌండ్ చేసామంటే పిచ్చుకుతా పిచ్చుకుతా సార్. అదే పీక పిచ్చుకుతా అంటున్నారా? పీక అంటే ఇలా చూపించాలి సార్. ఇలా చూపిస్తే బూతు సభ్య సమాజం ఒప్పుకోదు. ఒంగుంటే గాని దూకలేనోడు ఒంగోలు దాకా పరిగెడతా అన్నాడంట. అలా ఉంది మీ వ్యాపారం. అసలు ఏంట్రా మీ ప్రాబ్లము? క్లయింట్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు, వర్క్ రాదు, టైం సెన్స్ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాక్ట్ గా ఉండదు. మీరు సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గానే ఉంటాయి. అంటే ఏమిటి? అలా లోపం ఉందా? అదే కదా చెప్తుంది. ఏమిటో లోపం వివరంగా వివరిస్తే సరి చేసుకుంటాగా. ఫ్రెండ్లీగా ఉండాలి, కూల్ గా ఉండాలి, వర్క్ ప్రెషర్ ఇవ్వకూడదు. వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి సాటర్డే అండ్ సండే లీవ్స్ ఇవ్వాలి. శాలరీ పడ్డ 2 days కి అయిపోతుంది కాబట్టి వీకెండ్ చిల్ అవ్వడానికి అడ్వాన్స్ ఇవ్వాలి సార్. పండగలకి బోనస్, ప్రతి 6 monthsకి ఒకసారి హైక్ హైక్ కావాలి. సరిపోతుందా? లేక నా ఆస్తి మీకు రాసి నన్ను వీధుల్లో అడక్కదంటారా? సార్ బూతు పైకి అనేసారు. మీలాంటి లుచ్చా లఫంగి లోఫర్ గాల్ని పనిలో పెట్టుకుంటే బూతుగాక నోట్లోంచి భగవద్గీత వస్తుంది అనుకుంటున్నారా? పండే యు బ్లడీ స్టూపిడ్ ఇడియట్స్. సార్ మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మాలా కష్టపడి పనిచేసే వాళ్ళు మీకు దొరకటం కష్టం. మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే మీకు కింద మీద చిత్తడైపోద్ది, చూసుకోండి. సారు ఏంది సారు ఒట్టుబడి గేదె కోసం అలా కూర్చున్నారు మీరు? అరే నేను అసలే వేరే టెన్షన్ చిరాకులో ఉన్నాను. ఇప్పుడు నన్ను గెలికావనుకో మాకు తెలుసులే ఎవరితో పగులుద్దో. ఒరే ఓ గింజుకోకండి, లూజ్ అనే కథ ఊడిపోతాయి. పాపలు పెట్టి చెబితే పరిష్కారం చెబుతాను. నిజంగానా? నిజమే. మరి మీ ఎంప్లాయీస్ లాగా అబద్ధం చెప్పడానికి పని మూలని కాదు, నేను నిజమైన పనోడిని. ఆ మొక్కలు ఎక్స్ప్రెషన్ ఆపి మ్యాటర్ చెప్పను ముందు. ఏంట్రా నవ్వుతున్నావు? నా ప్రాబ్లం నీకేమైనా నవ్వులాటగా ఉందా? లేకపోతే బాబు చిన్న విషయానికే బ్యాటరీ డల్ అయిపోయి సెల్లగా అయిపోయారు. ఏమన్నావురా? సెల్లండి సెల్లు. అమ్మయ్యా సెల్ అన్నావా? నాకు ఇంకోలా అనిపించింది. సరే ప్రాబ్లం చెప్పాను కదా, సొల్యూషన్ చెప్పు. ఏముంది, సింపుల్.
అందరూ మొగడాగుడుకులు ఉంటే ఆఫీసు మొగ్గలా ఉంటుంది. ఆడుకున్నట్టు చూడండి. అయితే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయేమోరా. పాత పోతాయి కదండి. ముందు ఆ పని చూడండి, నాకు చాలా పని ఉంది. ఏంటి సార్ వర్క్ టైంలో ఈ లడ్డూలో మీటింగ్ అంటున్నా. కొత్తగా మన టీంలో ఒక ఎంప్లాయ్ జాయిన్ అవుతున్నారు. అది మీకు పరిచయం చేద్దామని. ఉన్నదానికి పెట్టలేనోడు ఉంచుకున్న దాన్ని జాగారం చేపిస్తా అన్నాడంట. చెప్పింది వినకుండా సుల్లువాగుడు వాగావనుకో, కట్ చేసి నీది నీకే నోట్లో పెడతా. కొత్తగా వస్తున్న ఎంప్లాయీ ఎవరో కాదు, ఒక అందమైన అమ్మాయి. అమ్మాయా? 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 మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా? చిత్తగాడి కుక్కలు కూడా మీలాగా సుల్లు కార్చవు కదరా. వస్తుంది లేడీ ఎంప్లాయ్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఒళ్ళు దగ్గరగా పెట్టుకుంటే అమ్మాయి ఒప్పుకుంటుందా సార్? పిచ్చ పులక వేషాలు వేసావనుకో, పైన కింద పచ్చడి చేస్తా. వెళ్ళి అదే మూసుకొని వెళ్ళి పని చేసుకోండి. A few moments later. Excuse me. Excuse me. Yes, yes. I use you. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న I use you. ఒరే ముండా, ఎద్దవని అమ్మాయి యూజ్ చేసుకోమనలేదు, ఎక్స్క్యూజ్ మీ అని అడిగింది. Okay. Then use me. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారు. అరే భలే కనిపెట్టారే, ఈ ఆఫీస్లో పెద్ద జోకర్ ఆడే. రేయ్, ఆ? ఎక్స్ట్రాలు వాగావంటే లేపి లేపి కొడతా. నీ లేపే టాలెంట్ నాకు బాగా తెలుసు కానీ మూసుకొని కూర్చో. ఇద్దరు మూసుకోండి. ఆ అమ్మాయి న్యూ జాయినింగ్, ప్లీజ్ బిహేవ్ లైక్ ఏ జెంటిల్ మ్యాన్. అంటే ఏంది ఇప్పుడు? లోపల డ్రాయర్ తీసి బయట వేసుకోమంటావా? వాళ్ళు అంతే అండి, లో క్లాస్ లఫంగిగాళ్ళు. మీరు లైట్ తీసుకోండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మై నేమ్ ఇస్ సిరి. హే, ఐఫోన్లో సిరి అనగానే రియాక్ట్ అయ్యేది నువ్వేనా? జస్ట్ జోక్ చేశా, ఫర్ ఫన్. ఇట్స్ ఓకే, ఐ లైక్ ఇట్. నిజంగా అంత నచ్చానా? లవ్ బైట్ ఫస్ట్ నైటా ఏంటి? రేయ్, అది ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ సైట్. అలా మాట్లాడితే అమ్మాయి ఏమనుకుంటుంది? ఇట్స్ ఓకే, ఐ లైక్ ఇట్. ఆ, అయ్యో మళ్ళీ లైకా? ఇన్ని లైక్లు ఈ వీడియోకి వస్తే ఎంత బాగుండో. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా ప్లేస్ ఎక్కడో చెప్తే కూర్చుంటాను. రండి రండి రండి. ఇక్కడ 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 దా, దా, దా. ఇక్కడ 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 ఇక్కడ. రేయ్ కంత్రి నా కొడుకల్లారా, అన్నీ మూసుకొని కూర్చోండి. అమ్మా ఇలారా కూర్చో. ఈ అమ్మాయి సిరి. ఆల్రెడీ చెప్పింది సార్. ఓహో, ఇంట్రొడ్యూస్ చేసేసుకున్నారన్నమాట. ఆ అమ్మాయిని మేము ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం సార్. ఆ అమ్మాయే మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం, నేను ఇంట్రొడ్యూస్ చేస్తా డీటెయిల్డ్గా. చూడమ్మా, వీడు మను, సీనియర్ ఎంప్లాయ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. పని చెయ్యడు, చేసే వాళ్ళని చెడగొడుతూ ఉంటాడు. సొల్లువాగుడు తప్ప చిల్లి గవ్వ కూడా పనికిరాడు. ఇకపోతే ముచ్చుమొహాలు వేసుకొని చూస్తున్నాడు చూడు, వీడు జున్ను, వాడు మున్ను. పేర్లు విని కమల పిల్లలు అనుకో మాకు, కానీ బుద్ధులు మాత్రం అలానే ఉంటాయి. ఊపుడు ఎక్కువ, విషయం తక్కువ. పనికి మాలిన పోరంబోకులంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లే. సార్, అమ్మాయి ముందు టూ మచ్గా మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు. చూసావా అమ్మా, అమ్మాయి ముందు అలా మాట్లాడొద్దు అంటున్నాడే గాని మేము అలాంటి వాళ్ళం కాదు అనలేదు. అది వీళ్ళ వ్యవహారం. అయ్యో, మరి అలా అనకండి సార్, చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు. అమ్మో, అలా ఫిక్స్ అవ్వకమ్మా. ఆకుకి తెలియకుండా పువ్వుకి పోటేసే రకాలు వీళ్ళు. సార్, కోయంప్లాకి అట్లా నెగిటివ్ ఫీడ్ అవ్వకండి సార్. వర్క్ స్టేషన్లో క్లైమేట్ పొల్యూట్ అయిపోతుంది సార్. పుచ్చులు ఆల్రెడీ మీరుండగా ఇక కొత్తగా పొల్యూట్ అయ్యేదేముంది? బీ కేర్ఫుల్, అమ్మాయిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకండి. హలో, ఏంటి అలా చూస్తున్నారు? హలో అన్నారు కదా. హెల్ప్ కావాలేమో అని ఇలా వచ్చేసాం. చిన్న డౌట్. ఏం డౌట్ అడగండి. అడగండి. కీబోర్డ్ లో షార్ట్ కట్స్ చెప్తారా?
ఏంటి అలా జావగారిపోయారు? వైన్ షాప్కి షార్ట్ కట్ చెప్పమంటే చెప్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకకుండా ఇంటికి వెళ్ళడానికి షార్ట్స్ కట్ చెప్పమంటే బొచ్చుడు చెప్తాం. అంతేగాని ఈ కీబోర్డు మదర్ బోర్డు షార్ట్ కట్స్ అంటే మాతోను కావు. అదేంటి మరి ఇన్ని రోజులు వర్క్ చేసినప్పుడు ఇబ్బంది పడలేదా? అసలు వర్క్ చేస్తేనే కదా మేము ఇబ్బంది పడేది. వర్క్ చేయకపోతే ఏమనరా? పిచ్చి సిరి, రేయ్, చూడు సిరి, వర్క్ చేసే వాళ్ళకే మళ్ళీ మళ్ళీ వర్క్ చెప్తారు. వర్క్ చేస్తున్నట్టు యాడ్ చేసే వాళ్ళని, బిల్డప్ ఇచ్చే వాళ్ళని ఎవ్వరేం పేకరు. అది పచ్చి నిజం. మేము అందులో ఆరితేరిపోయాం. మా నటన బిల్డప్ మామూలుగా ఉండదు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసంటాం. ప్రాబ్లం వస్తే దాన్ని పెద్ద చేసి పక్కకు తప్పుకుంటాం. టోటల్గా సేఫ్ మోడ్లో సేఫ్గా ఉంటాం. వామ్మో, మీరు సామాన్యులు కాదు. అప్పుడే ఏం చూసావు? ఇది స్టార్టింగే కదా, అసలు కదా ముందుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.